హాయ్ తమ్ముడు, అన్న, బిడ్డలారా, మనవల్లారా, నేను ఎవరినంటున్నా తెలుసా? పుల్లంతా కష్టపడి చెమటలు చిమ్మించి వరుసక బిడ్డల్లారా, సన్నకారు రైతులారా, మీ చేతితో పండించే ఆహారాన్ని తినేవాడిని, ఆటో అన్నలారా, మీరు ఎంతమందో జీవితాలను కాపాడుతున్నారు. రోజు ఏ ఇంట్లో కష్టం వచ్చినా నువ్వు ప్రత్యక్షం అవుతావే. వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళి అర్జెంటుగా వాళ్ళకి సహాయం చేస్తావు. కన్స్ట్రక్షన్ లేబర్ ధనవంతులు కట్టించుకుని సంతోషంగా ఉండే ఇళ్లల్లో నీ కష్టం కనిపిస్తుందయ్యా. నువ్వు తయారు చేసిన ఇటుకలో నువ్వు ఉంటావు, నువ్వు కట్టిన సిమెంట్లో నువ్వు ఉంటావు, పెయింటింగ్లో నువ్వు ఉంటావు. ఎటు చూసినా నువ్వే, ఇందుగలడు అందులేడిన సందేహం వలదు. అలాగా ఎటు చూసినా ఈ నవభారత నిర్మాణంలో నువ్వు లేకుండా ఏది జరిగిందమ్మా? ఎవరు కట్టారు ఈ కట్టడాలన్నీ? ఇంకా రోజు చాలా ఇష్టంగా తినేటువంటి చేపలను పట్టేటటువంటి నా మత్స్యకారు బిడ్డలు, వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తారు. బట్టలు నేసే నేతన్నలు, షాపుల్లో పనిచేసేటటువంటి చిన్న చిన్న జీవితాలు గడిపేటటువంటి పెద్దవారు, ఈ నవభారత నిర్మాతలు, ఈ ధనవంతులు ఎదుగుదలకు ఈ పేదవారు భాగం ఎంతని చెప్పాలి? 75% ఈ పేదవాడు తాలూకా కష్టము ధనవంతుడు ఎదుగుదలకు ఉపయోగపడుతుందని నేను చెప్తాను. ప్రతి వ్యాపారంలో నువ్వే ఉన్నావు, ప్రతి అభివృద్ధిలో నువ్వే ఉన్నావు. వదిలేద్దాం. ఎవరిని వదిలేస్తావు? ఇంట్లో వాళ్ళు వదిలేస్తావా? తగిలేద్దాం. ఎవరిని తగిలేద్దాం? ఎడిక్షన్ కిల్లర్స్, ఈ ఏటివేవి నిన్ను పట్టి పీడిస్తున్నా